ನಮ್ಮ ಪುಟ್ಟೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮಕ್ಕೆ ಆಗಮಿಸ್ತಿರುವಂತಹ ನಮ್ಮ ಈ ತಾಲೂಕ್ ಪಂಚಾಯತಿ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಅವ್ರಿಗೆ ಸ್ವಾಗತ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. DVR ಮಾಲೀಕರಾದಂಥ DVR ರಗಣ್ಣವರು ಬಂದವರೆ, ಅವ್ರಿಗೂ ಸಹ ಗ್ರಾಮದ ಪರವಾಗಿ ಸ್ವಾಗತ ಕೊಡ್ತಾ ఇದ್ದೀವಿ. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎట్లా మన ఈ బాగు ముఖండ్లైన రఘువాళ్ళు DVR రఘువాళ్ళు, మన కుర్రవల్లి ప్రదీప్ వాళ్ళు, హెచ్చినహಳ್ಳಿ శివ వాళ్ళు, ఈ ఊరిన ప్రముఖులైన పెద్దన్నోళ్ళు, వెంకటరామన్నోళ్ళు, గురుస్వాములైన పద్మమ్మ వాళ్ళు, ఆమెకి వచ్చిన ఎట్లా అంతా గ్రామ పంచాయతీ సదస్సులైన మణి వాళ్ళు, వాటికి వచ్చిన అంతా యువకులకి కూడా నమస్కరిస్తూ, శక్తులకి నమస్కరిస్తూ, ಇವತ್ತು ಸಮೃದ್ಧಿ ಮಂಜಣ್ಣೋళ్ళు మీ ఆశీర్వాదం ఇంకా ఈ తాలూకులో ఎమ్మెల్యే అయ్యి సుమారు 1.5 ఏడాదాయ. అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా ఈ ఆశ్వాసన ఇచ్చిండా, ఈవెన్ మీ ఆశీర్వాదం ఇంకా నన్ను గెలిపించండా, గెలిచినా కూడా మీకు ఏడాది బస్సులు పంపిస్తాను అనే ఎట్లా మాట అందరికీ చెప్పిండా. ఇవ్వదు ఆ మాట నిలబెట్టుకొని ఇదే తాలూకులో 550 ఇంకా 600 బస్సులు ఇవ్వదు మేల్మలతో కంపిస్తూ ఉన్నాడు. నిజంలో కూడా ఇదంతా కూడా సంతోషమైనట్ల విచారమే. మన అధ్యక్షులైన కాడేనహಳ್ಳಿ నాగరాజు వాళ్ళు, మన సమృద్ధి మంజోళ్ళు, మన ముఖండ్లంతా చేరి వాళ్ళు ఏరియాలో వాళ్ళు జవాబుదారులు తీసుకొని బస్సులని సుభిక్షంగా పంపించి అందుకే శుభ కోరుతూ ఉన్నారు. మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఇంతే, మీరు కూడా పైన జాగాలో కూడా హుషారుగా ఉండి ఆ తల్లి దర్శనం చేసుకొని మీ కుటుంబానికి మంచిది కావాలా, మీ ఊరికి మంచిది కావాలా, మీ తాలూకు మంచిది కావాలా అని దేవుళ్ళ కోరుకొని, సమృద్ధి మంజు వాళ్ళకి ఈ పక్షంకి మంచిది కావాలని కూడా మీరందరూ కూడా కోరుకొని ఆ తల్లి దర్శనం చేసుకొని సుభిక్షంగా వచ్చి ఊరు చేరాలని దేవుళ్ళ ಪ್ರಾರ್ಥನೆ చేసుకొని నా 2 మాటలు ముగిస్తా ఉన్నాను. ಗ್ರಾಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದಂಥ ನಮ್ಮ ಮಾಜಿ ತಾಲೂಕ್ ಪಂಚಾಯತಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ತುಂಬ ಸಂತೋಷ. ಏಕೆಂದರೆ ಶಾಸಕರು ಬರಬೇಕಾಗಿತ್ತು, ಬರೋಕ್ಕಾಗಲ್ಲ, ನಾವು ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ಹಳ್ಳಿಗೂ ಬರೋಕ್ಕಾಗಲ್ಲ, ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ಪಂಚಾಯತಿಗೆ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಹೋಗಿ ಬರೋಕ್ಕೆ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಶಾಸಕರು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ರು, ಪ್ರತಿ ವರ್ಷ ನಿಮ್ಗೆ ಕಳಿಸ್ಕೊಡ್ತೀನಿ ಬಸ್ಸು ಮೇಲ್ಮಲ್ಲತ್ತೂರಿಗೆ ಅಂತ. ಅದೇ ಪ್ರಕಾರ ನಡ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. ತುಂಬ ಧನ್ಯವಾದ. ಏಕೆಂದರೆ 450ರಿಂದ 500 ಬಸ್ಸು ಹೀಗೆ ಹೋಗಿದೆ. ಇವತ್ತೇ 77 ಬಸ್ಸು ನಮ್ಮ ಪಂಚಾಯತಿಗೆ 17 ಬಸ್ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳ್ತೀನಿ ಶಾಸಕರಿಗೆ.